మా మీద మద్యంలో మా మీద కావాలని తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని వైసీపీలు మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? అదంతా గ్యామ్నింగ్ అంతా మొత్తం చేసేది జగన్మోహన్ రెడ్డి. ఆయన తెలియకుండా ఏది ఉండదు. కోట 100 రూపాయలది 150 రూపాయలు 250 రూపాయలు అమ్ముతున్నాడు. ఫోన్పే లేవన్నాడు, ఓన్లీ క్యాష్ అన్నాడు. ఆ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుంది? జగన్ ప్యాలెస్లో ఉంది. నలుగురు తప్ప మొత్తం గ్యామ్నింగ్ చేసేది ఆ నలుగురే. ఏం తెలియదు అంటే కదా వైసీపీలకి. ఏం తెలియకంటే ఇన్ని కేసులు ఎలా వచ్చినాయి అన్న? వైజాగ్లో ప్యాలెస్లు ఎలా కట్టాడు, ఇక్కడ ఎలా కట్టాడు? రోడ్లు వేస్తానని రోడ్లు వేసాడా? రోడ్లు వేయలే. కావాలని తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తున్నారు అది అని అంటున్నారు. తప్పుడు కేసులు ఏంట? వాళ్ళు చేసిందే తప్పుడు పని కన్నా. 250 రూపాయలు క్వార్టరు, ఫోన్పే లేవు, ఓన్లీ క్యాషే అన్నాడు. పనికి వెళ్ళి 400 తెచ్చుకుంటాడు కూలోడు. అక్కడ ముందుకు పెట్టాలా, పిల్లం మెట్టలు పెంచాలా, అంతే కన్నా. ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? ప్యాలెస్లో ఉంది. రాళ్ళు రప్పలు కొట్టుకొని పని చేసుకుని వచ్చిన వాళ్ళకి 250 రూపాయలు క్వార్టరా? మేము కడుపునేది తినాలా, ముందు తాగాలా, అంతేగా. పిల్లం 500 ఇవ్వకపోతే ఇంట్లో బయట వేసిద్ది. ముందు తాగితే మా చేతులు కాలు పని చేయవు, అంతేకన్నా. అంటే అసలు వాళ్ళు స్కామ్ జరగట్లేదు అంటున్నారు కదా. స్కామ్ జరిగింది కన్నా. నిక్కర్ స్కామ్ చాలా జరిగింది. ఫోన్పే చేస్తానంటే లేదన్నాడు, ఓన్లీ క్యాషే 250 రూపాయలు. క్వార్టర్ అంతా అప్పుడే 90 రూపాయలు ఉండేది తెలుగుదేశం ప్రభుత్వంలో. ఇప్పుడు 100 రూపాయలు అయింది తెలుగుదేశం ప్రభుత్వంలో. జగన్ వ్యయంలో ఎంత? 250 రూపాయలు. 250 అంటే ఎంతన్నా? మా కోళ్ళు వచ్చేది అంతా 450 రూపాయలు. టాపీ పనికి వెళ్తే ఇంట్లో పిల్ల మెట్టలు పెంచుకోలే, ముందు తెచ్చుకొని తాగాల. అంటే ఇప్పుడు పనులు ఎలా ఉన్నాయి మీకు? టాప్ పనులు ఇప్పుడు పర్వాలేదన్న. గతంలో అయితే పనులు లేక రోడ్ల మీద ఉండేవాళ్ళం కన్నా. ఇంటికి వెళ్ళకంట అన్న క్యాంటీన్ కూడా తీసేసాడు కన్నా. ఎవడన్నా ముద్దెత్తే తింటాం, లేకపోతే రోడ్ల మీద పడుకుంటాం. అది ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఇసుక ఉచితంగా ఇవ్వడం వల్ల మీ పనులు బాగున్నాయా? పనులు బాగానే ఉన్నాయన్న. ఇప్పుడే కొద్దిగా రన్నింగ్ అవుతుంది పనులు. అప్పుడు పనులు లేక రోడ్ల మీద ఉంటామే కన్నా. మొత్తం 30 మంది 40 మంది రోడ్ల మీద కూర్చుంటాం. ఎవరినో ఒకరిని చేయి రూపాయి అడుక్కుంటాం. పనులు ఉన్నాయి అన్ని ఖాళీ చేయ పట్టుకుంటాం. ఇంటికి వెళ్ళి ఒళ్ళు నొప్పులు వస్తాయి, పని చేస్తాం. ఒక 90 మంది వేయాలన్నా 90 మంది 100 రూపాయలు అన్న. క్వార్టర్ అయితే 250 రూపాయలు. ఏంటి పరిస్థితి ఏంటి? అల్లం బిడ్డలను పెంచుకోవాలా, ముందు తాగాలా, పనులకి ఎక్కడికి వెళ్ళి నెత్తుకోవాలా, ఏం చేయాలి? మేమున్నప్పుడు 2019 నుంచి 24 వరకు మేము తీసుకొచ్చిన మద్యం పాలసీలు ఎటువంటి స్కామ్ జరగల. కావాలని ఈ గవర్నమెంట్ రోజుకో ఒకరిని అరెస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తుంది అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరు మద్యం కుంభకోణంలో అన్యాయం జరగకుండానే ఎంతమంది పెద్దటువంటి వాళ్ళు ఉన్నత స్థాయిలో వాళ్ళు జైలుకు పోయారండి. మీరు ఆలోచించండి. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కానీ చేపడితే ఒక్కళ్ళు కూడా ఉండరు, అందరూ జైలుకు పోతారు. జైలు కోసం లెక్క పెట్టుకోవటానికి ఇది పచ్చి అబద్ధం. ఆనాడు మద్యం కుంభకోణంలో ప్రత్యేకంగా అధికార పార్టీలో ఉన్నటువంటి వైసీపీ ప్రజాప్రతినిధుల పాత్ర ఉందని చెప్పేసి ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆ రోజు మీడియా కోడై కూసింది. అలాంటి సందర్భంలో విజయసాయి రెడ్డి గారు అల్లుడు కూడా ఉన్నాడని చెప్పింది. మరి అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదండి? అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. మా అక్రమ సంబంధం, మా మీద అక్రమ కేసులు పెట్టారు, మమ్మల్ని ఇల్లీగల్గా ఇబ్బందులు పెట్టారంటే అది నమ్మే రోజులు కాదు. మీరు తప్పు చేయకపోతే మీకు ఎందుకు భయం? వైసీపీలో కొంతమంది నేతలు అంటున్నారు మా గవర్నమెంట్ లోనే మద్యంలో గవర్నమెంట్ కి ఆదాయం తీసుకొచ్చాం అది ఇదని మాట్లాడతారు. తాగుమోతోని తీసుకెళ్లి రిజర్వ్ బ్యాంక్ దగ్గర తాకట్టు పెట్టారు కదా, మాకు ఇన్ని సంవత్సరాలకి ఎంత ఆదాయం వచ్చిందండి, ఎంత మించి ఆదాయం లేదని చెప్పి దాని గురించి అంటున్నారు. నాకు తెలిసిన సబ్జెక్ట్ అయితే అది. ఎవడైనా ఆస్తిపాస్తులు తాకట్టు పెట్టి తాగుతారు, తాగుమోతోనే తీసుకెళ్ళి తాకట్టు పెట్టలేదా గతంలో? ఎంత ఆదాయం వచ్చిందండి అని చెప్పి అసలు నేను మద్య నిషేధమే చేస్తానన్నటువంటి పెద్ద మనిషి ఎలా మాట్లాడతాం? అది కరెక్ట్ కాదు కదా. రాజకీయంగా ఉన్న వాపులుగా మాట్లాడుకున్నాం. అంటే ఇప్పుడు మద్యంలో అసలు వచ్చిన డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది అంటారు? అదే అవినీతి వైసీపీ నాయకుల ఇళ్లలోకి వెళ్ళింది. చూస్తున్నారు కదా, రోజుకు ఒక నాయకుడు జైలుకు పోతున్నాడు కదా. మేమేం చేయలేదు. చేయకపోతే ఎట్లా తీసుకెళ్లి లోపల పెడతారండి? ఏదో చిన్న చిత్తగా కేసులే తీసుకెళ్తారు కానీ అంత సిట్ ఎంక్వైరీ, సిబిసిఐడి ఎంక్వైరీ లేసి ఇంత కోర్టు కూడా ఇన్ని రకాల మొట్టుకాయలు వేస్తే ఏదో టూ మచ్గా చిన్నపిల్లలు చేసేదానికైతే పట్టినట్టు కూడా ఇన్ని కోట్ల కుంభకోణం జరిగిందంటే దాని అవతల ఎవరు పాత్ర ఉందని చెప్పి మీడియా. మద్యం రాష్ట్రంలో గతంలో మద్య విధానం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది మద్యం? రాష్ట్రంలో గతంలో మధ్య విధానం అందరూ చూశారు. అసలు ఒక పేమెంట్లు ఓన్లీ క్యాష్ పేమెంట్లు ఇవి అసలు ఏ ముందు అమ్ముతున్నారు తెలియదు, ఏ బ్రాండ్లు ఇస్తున్నారు తెలియదు. జనం
ఆరోగ్యాలతో ఆటాడుకున్నారు. ఇప్పుడు అంతా ఓపెన్, మంచి బ్రాండ్లు వస్తున్నాయి, తక్కువ రేటుకి ఫిక్స్డ్గా రేట్లో ఇస్తున్నారు. అప్పటికిప్పటికి 100% తేడా. అంటే ఇప్పుడు అసలు మా గవర్నమెంట్లో స్కామ్ అనేది జరగలేదు, కావాలని ఈ గవర్నమెంట్ కావాలని తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తుంది అది ఇదని మాట్లాడుతుంది. తప్పుడు కేసులు పెట్టేంత అవసరం ఈ గవర్నమెంట్కి లేదని కనిపిస్తుందండి. ఆల్రెడీ ఒకళ్ళు అందరూ బయటకు వస్తున్నారు. ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, ఏమేం జరిగింది, ఎక్కడ జరిగింది అంతా సిట్టు బృందం బయటికి తీసింది. ఆల్రెడీ త్వరలోనే పెద్ద నాయకుడు కూడా అరెస్ట్ కాబోతున్నాడు. అంటే ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళింది అంటారు? ఇదంతా ప్యాలెస్కి వెళ్తుందండి. రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఏ కుంభకోణం జరిగినా దాంట్లో ప్యాలెస్ భాగస్వామ్యం లేకుండా ఏది జరగలేదని ప్రతి సామాన్యుడు అడిగినా తెలిసిద్దండి. అంటే ఇప్పుడు మా గవర్నమెంట్లోనే గవర్నమెంట్కి ఆదాయం వచ్చింది మద్యం మీద, ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్లో ఏం ఆదాయం వచ్చింది, మేము డిజిటల్ పేమెంట్ లేకపోయినా క్యాష్ వల్లనే ఆదాయం చూపించాము అది ఒరిజినల్గా చూస్తే ఆర్థిక శాఖలో అన్ని వివరాలు ఉన్నాయండి. అప్పుడు గవర్నమెంట్ ఎంత ఆదాయం వచ్చింది, ఈ సంవత్సరం ఈ 9 నెలలు ఎంత ఆదాయం వచ్చినది క్లారిటీగా ఉంది. అప్పుడు ఆదాయం అసలు ఎక్కడ వచ్చిందండి, అంతా అసలు పేమెంట్ ఏంటి, బిల్లు ఏంటి, అసలు ఏది ఒక పద్ధతి ప్రకారం జరగలేదు. కల్తీ మద్యము, కల్తీ మందు సొంత డిక్షనరీలో తయారు చేసి ఎలా పడితే అలా లేని కొత్త బ్రాండ్లు వచ్చి అసలు మద్యం తాగే వాళ్ళు చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. వాళ్ళు అడిగినా మద్యం బ్రీళ్ళు అడిగినా కూడా అసలు అప్పటికిప్పటికి తేడా చాలా క్లియర్గా తెలుసు. అంటే వైసీపీ వాళ్ళు తప్పుడు కేసులు పెట్టి రోజుకొకరిని కొత్త మీద తెర మీద తీసుకొస్తున్నారు, వీళ్ళకి అది మాట్లాడుతున్నారు. రోజుకొకరు వాళ్ళు చెప్పిన పేర్లే బయటకు వస్తున్నాయి కదండి, మనం అవన్నీ వార్తల్లో కూడా చూస్తున్నాం. ప్రతిరోజు ఒకళ్ళ పేరు వస్తుంది. ఎలా వస్తుంది, అది వాళ్ళ ఇంట్రాగేషన్లో వాళ్ళే చెప్తున్నారు. ఇదంతా స్కామ్ జరగబట్టే బయటకు వస్తుంది, కానీ ఎవరిని ఇరికించడానికి అవకాశం లేదు. కోర్టులు కూడా డైరెక్ట్ సుప్రీంకోర్టే మొన్న కసిరెడ్డి వాళ్ళ ముందస్తు బెయిల్లో, ధనంజయ రెడ్డి బెయిల్లో ఇందులో తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయి, అందుకని మేము ఎవరైనా ఓపెన్గా సుప్రీంకోర్టే వ్యాఖ్యానించింది. గతంలో లిక్కర్ విధానానికి ఇప్పుడున్న లిక్కర్ విధానానికి తేడా ఉంది, 100% ఉంది. మరి గతంలో అయితే క్యాష్ రూపంలో తీసుకున్న వాళ్ళు అది ఏం జరిగిందో, ఎవరు చేరిందో ఎంతవరకు అన్నది తెలిసేది కాదు. ఇప్పుడు ఆన్లైన్లో డిజిటల్ పేమెంట్ ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా అంతా గవర్నమెంట్కే వెళ్తుంది. అంటే వైసీపీ అంటున్నారు అసలు స్కామ్ అనేది జరగలేదు, కావాలని గవర్నమెంట్ తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తుంది అది ఇదని మాట్లాడుతున్నారు. అసలు స్కామ్ అనేది లేకపోతే వాళ్ళు ఎందుకు పెడతారు? వాళ్ళు ఇప్పుడు దానికి సంబంధించిన ఎంక్వైరీ ఉంటుంది, మరి దానికి ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీలో తేలితేనే కదా మరి కేసులు పెట్టేది. మరి ఎంక్వైరీలో తేలకుండా అమాయకుల మీద ఎవరు కేసులు పెట్టరు. అంటే కావాలి తప్పుడు కేసులు పెడుతున్నారంట? లేదు, అది ఒట్టి మాట. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటున్నారు ఈ గవర్నమెంట్లోనే లిక్కర్ మాఫియా జరుగుతుంది, కావాలని మా మీద నెడుతున్నారు అది ఇదని మాట్లాడుతున్నారు. లిక్కర్ మాఫియా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుందో చూపించమనండి. మరి అంతా ఆన్లైన్ పేమెంట్ డైరెక్ట్గా అకౌంట్ గవర్నమెంట్ అకౌంట్లో పడుతుంది. ఆ గవర్నమెంట్ అకౌంట్లో వచ్చిన ప్రాఫిట్ పబ్లిక్ చేరుతుంది, అంతేగాని అసలు ఎక్కడ ఛానల్ కనపట్లేదు. వాళ్ళు గతంలో మరి క్యాష్ పేమెంట్ ఎవరెవరు ఏం చేసేవాళ్ళు ఏంటో తెలిసేది కాదు కదా, ఏ డబ్బులు ఎటుపోయాయో ఏంటో అన్నది కూడా తెలిసేది. ఎక్కడికి వెళ్ళిందంట? వెళ్ళిపోయింది. మరి డిస్టిలరీస్ మెయింటైన్ చేశారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు సార్ వైసీపీ వాళ్ళు కానీ తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు, రోజుకొకరిని కొత్త మీద తెర మీద తీసుకొస్తున్నారు. అసలు దీనికి ఏం తప్పు జరగలేదు కాబట్టి ఎవరొకరిని తీసుకొచ్చి అరెస్టులు చేస్తున్నారు అది ఇదని మాట్లాడుతున్నారు. అసలు తప్పు జరిగితేనే ఎవరినైనా అరెస్ట్ చేస్తారు, తప్పు జరగకుండా ఎవరిని అరెస్ట్ చేయరు. వాళ్ళేదో ఏదో ఒకటి గవర్నమెంట్ మీద బురద జల్లుదామనే ఉద్దేశంతోనే ఇలా చెప్తున్నారు. కానీ ఏదైనా విషయం ఉంటేనే కదా ఇచ్చేసేది. విషయం లేకుండా రోడ్డు మీద ఒక అతను వెళ్తున్నాడు, అతన్ని వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేస్తారా? చేయరు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటున్నాడు, నెక్స్ట్ మా గవర్నమెంట్ వచ్చిందంటే సినిమా చూపిస్తాను, పెద్ద సినిమా చూపిస్తాను అది ఇదని మాట్లాడుతున్నాను. దాని మీద మీరేమంటారు? ఇంకా గవర్నమెంట్ అసలు వచ్చిందనడానికి ఆయన కళ్ళలో అనుకుంటున్నాడు. గవర్నమెంట్ అనేది ఏం రాదు అసలు. ఒక 10 సంవత్సరాల వరకు ఎక్కడ అసలు ఏముండదు. అంటే నేను పాదయాత్ర చేస్తాను మళ్ళీ అది ఇదని ఏం చేసినా జనాల్లో ఆయన కోల్పోయాడు విశ్వనీయత. ఎందుకంటే ఆయన కొన్ని చేసిన తప్పులు ఉన్నాయి. లెక్కర్ ఉంది, ఇసుక ఉంది, కొన్ని ఆయన కూడా తప్పులు చేశాడు. లేకపోతే ఒక 20 సంవత్సరాలు ఆయనే సీఎం. ఆయన తప్పులు చేశాడు కాబట్టి పబ్లిక్ వాళ్ళని తిరస్కరించారు. గతంలో మద్యం విధానం పాలసీ ఎలాగ ఉంది, ఇప్పుడున్న మద్యం విధానం పాలసీ ఎలాగ? గతంలో చంద్రబాబు నాయుడు గారికి జగన్కి ఉన్న మద్యం పాలసీలో ఖచ్చితంగా తేడా ఉందండి. గతంలో
జగన్ ప్రభుత్వంలో కల్తీ మద్యం అమ్మేసి కోట్లాది రూపాయలు వెనకేసేవాళ్ళు ఇప్పుడు నాణ్యమైన మద్యం అందించి డిజిటల్ పేమెంట్, గతంలో డిజిటల్ పేమెంట్ అనేది ఉండేది కాదు, ఇప్పుడు ఖచ్చితంగా డిజిటల్ పేమెంట్ ఉందంటే ప్రతి రూపాయి కూడా లెక్క కనపడటానికి ఈజీగా ఉంది. కాబట్టి చంద్రబాబు హయాంలో అమలవుతున్న మద్యం పాలసీయే బాగుందని కూడా మేము అందరం అభిప్రాయపడుతున్నాం. అంటే ఇప్పుడు అసలు గతంలో క్యాష్ తీసుకునే వాళ్ళు కదా, అదంతా ఎక్కడికి వెళ్ళిందంటారు? ఇప్పుడు గతంలో డిజిటల్ పేమెంట్ లేకుండా క్యాష్ విధానం, కేవలం క్యాష్ విధానం పెట్టారంటే ఏంటంటే అర్థం అది పూర్తిగా అక్రమంగా సంపాదించబోతున్న సొమ్ముని అర్థం. కాబట్టి అది మొత్తం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి వెళ్ళింది. ఇప్పుడు మద్యం పాలసీ మీద ఆల్రెడీ షిఫ్ట్ చేశారు, దానికి సంబంధించి దర్యాప్తు జరుగుతుంది. కాబట్టి వాటిలో ఖచ్చితంగా ముద్దాయిలు ఎవరైనా తేలుతారు. ఆ మద్యం కేసులో కూడా పూర్తి సూత్రధారిగా ఉన్న, అంటే జనాల సొమ్ము మొత్తం దోచుకొని తిన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఖచ్చితంగా ఈ మద్యం పాలసీ విధానంలో జైలుకి వెళ్ళడం తప్పదు. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటున్నారు కావాలని ఈ మద్యం కేసులు ఇరికిస్తున్నారు, ఎటువంటి తప్పులు జరగలేదు, రోజుకి ఒకళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, అది అని మాట్లాడుతున్నారు. దాని మీద మీరు ఇప్పుడు ఏ తప్పు చేయకుండా ఊరికినే నచ్చినట్టు కేసులు పెట్టి నచ్చినట్టు చేశారంటే న్యాయస్థానం ఉంది, న్యాయస్థానం చూస్తూ ఊరుకోదు. ఒక పక్కన ప్రజాస్వామ్యానికి ఎంత బలం ఉందో ఎట్ ద సేమ్ టైం ఇది కోర్టులు కూడా, న్యాయస్థానాలు కూడా అంతే పవర్ ఉంది. కాబట్టి ఇది జరిగే పద్ధతి కాదు. వాళ్ళు చేసిన తప్పులకు ఖచ్చితంగా తప్పదు. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళ మీద కేసులు బనాయించారు. ఖచ్చితంగా తప్పు జరిగింది. ఇప్పుడు చెప్తున్నాం కదా, ఇప్పుడు మద్యం కల్తీ మద్యం తయారు చేసేసి 30 రూపాయలు 40 రూపాయలకి ఇవ్వాల్సింది 150 రూపాయలు ఇచ్చి దోచుకొని ఆ డబ్బులు కూడా లెక్కలు అనేది లేకుండా వాళ్ళకి నచ్చిన రీతిలో తీసుకొని వెళ్ళిపోయి మొత్తం వాళ్ళ ప్యాలెస్లో పెట్టుకుంటే అది మద్యం అవినీతి జరిగిందని చిన్నపిల్లడు కాదు, ఒక క్వార్టర్ తాగి లేదా 90తో సరిపెట్టుకునేవాడు కూడా అర్థమైపోద్ది. మీరు ఒకసారి వెళ్ళి ఆ బారుల దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళ శ్రమను ఎలా దోచుకొని తిన్నారో గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చెప్తారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ అంటున్నారు, చంద్రబాబు నాయుడు దీని వెనకాల ఉన్నాడు, మేము ఉన్నప్పుడైతే ఒక గవర్నమెంట్కి ఆదాయం తీసుకొచ్చాం మద్యం మీద, వీళ్ళు కావాలని ఇరికిస్తున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్కి ఆదాయం తీసుకొస్తే చూపించాలి కదా, మరి లక్షల కోట్లు అప్పులు ఎలా చేశాడు? ఆదాయం అన్ని రకాలు, కేవలం మద్యం మీద మేము అంత ఆదాయం తెచ్చామంటే మిగతా అన్ని రంగాల మీద ఆదాయం తేవాలి కదా. అంత ఆదాయం వస్తే మరి అప్పులు ఎందుకు చేశారంటే ఆ లక్షల కోట్లు అప్పులు చేసి ఏం చేశారు? అది కూడా దోచుకున్నట్టే కదా. ఇప్పుడు వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు. కాబట్టి ఇక రానున్న రోజుల్లో మరిన్ని అవినీతి కేసులు బయటపడితే ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళడం ఖచ్చితంగా తప్పదు. అంటే దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ బాబు ఉన్నాడు అనే మాటలు శుద్ధ అబద్ధం. ప్రజలందరికీ స్పష్టంగా తెలుస్తుంది వాళ్ళు అవినీతి చేశారు, వాళ్ళు ఎవరికి ఉపయోగపడలేదు. రాష్ట్ర ప్రజలందరినీ సంకనాకి ఇచ్చారు కాబట్టి 2024 రిజల్ట్స్ అలాంటి ఫలితాలు వచ్చినాయి, దారుణమైన ఫలితాలు వచ్చినాయి. 151 నుంచి 11 పడిపోయారంటే అసలు వాళ్ళు నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవాలి. అదేది చేయకుండా ఇంకా రోడ్డు మీదకి వచ్చేసి ఆ చంద్రబాబు చేశాడు ఇంకోటి చేసి అంటే ప్రజలు చేశారు. వాస్తవంగా వాళ్ళకి ఆ స్థితి పట్టించింది ప్రజలు. కాబట్టి ఏదైనా ఉంటే ప్రజలు చెప్పుకోవాలి, అంతే తప్ప వాళ్ళు చేశారు వీళ్ళు చేసి చెప్పడం కదా. అసలు అబద్ధాలు ప్రచారం చేయడానికి పేటెంట్ హక్కులు పూర్తిగా వైసీపీకి ఉన్నాయి. కాబట్టి దాన్ని నిరూపించుకునే విధంగానే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మేము అంటున్నాం.